Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. చిన్న సీటు గురించి ఫస్ట్ టైం సార్ తెలంగాణలో ఇట్లాంటి సీట్లు ఎన్నో కొట్లాడతారు బస్సులలో. పిల్లం కట్టుకొని నీకే పడుకునే కలుగుతుందా తల్లి? మీ వెర్రగొల్లవే తల్లి, మీ చెవుడాడు చదివించినవే తల్లి, మీ ప్రపంచం చదివించుకున్నావు నా కొడుకు తల్లి. ఇలా కరుణను తట్టెత్తుకొని రాగా నీ కొడుకు జాబ్ వచ్చి సరిపోవడం ఇచ్చారు. నమస్కారం అండి. నేను జగిత్యాల వస్తున్న కరీంనగర్ నుండి జగిత్యాల వస్తున్న క్రమంలో బస్సు ఎక్కాను. జగిత్యాల బస్సు, అందులో సీట్లు ఖాళీ లేవని దిగి కండక్టర్ని ఒకసారి అడిగాను బస్సులు ఏమైనా వస్తాయా అని. ఆయన ఇప్పుడైతే ఏం రావు అనేసరికి ఇందులోనే అడ్జస్ట్ అయిదామని మళ్ళీ ఎక్కి ఆమెను సీట్ అడిగాను. సీట్ అడిగితే ఆమె జరగకపోగా నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పిచ్చకుంటదానా, లంజే, ముంద, నేను కోసి కారం పెడితేనే నువ్వు నా పక్క కూర్చుంటావా అని ఆమెనే మాట్లాడింది. అట్లాంటి మాటలు వినేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక వెనకకి వెళ్ళి ఒకరిని సీట్ అడిగితే తను లేచి సీట్ ఇచ్చాడు. సీట్ ఇస్తే పెద్దబాబుని పక్కకుండా అటుపక్క కూర్చుని పెట్టి నేను అక్కడ కూర్చుని బాబుకు పాలిస్తున్నాను. పాలిస్తే మళ్ళీ వెనకకి తిరిగి నేను కోసి కారం పెడితేనే నా జైత్యాలలోనే కదా నేను దిగేది, బస్ స్టాండ్ దిగినాక కావాలని పిలిచి నేను చంపేస్తామంటూ బెదిరించడంతో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడింది బూతులు. అట్లా బెదిరించడంతో మా ఆయనకు ఫోన్ చేసి నేను ఇది ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు భయం అవుతుందని ఫోన్ చేసి మా ఆయన రమ్మన్నాను. తను నేను కారు పంపిస్తా నువ్వు రా అని అంటే సరేలే అని అప్పటికే ఆగాను. మళ్ళీ తను ఊరుకోకపోగా ఇంకెవరితోటో ఫోన్ మాట్లాడి ఇంకా మళ్ళీ తెచ్చిపోయి మాట్లాడింది. ఇష్టం వచ్చినట్టు కోసి కారం పెడతా, నీ పిల్లల్ని అడ్జేస్తా, నిన్ను నవ్వేస్తా అనుకుంటూ మాట్లాడేసరికి నాకు మళ్ళీ భయం వేసి ఫోన్ చేసిన. మా ఆయనకు ఫోన్ చేస్తే నువ్వు బస్ స్టాండ్లో దిగు నేను వస్తానంటే బస్ స్టాండ్లో దిగలేను, నేను ఆమె అట్లా మాట్లాడుతుంది, వాళ్ళు ఎవరో ఉన్నారు అట్లా నాకు భయం అవుతుంది, పిల్లలు ఉన్నారు అని అంటే డిపో కాడ దిగుతా అని చెప్పిన. సరే అయితే డిపో కాడ దిగు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పినాక నేను జగిత్యాల రాగానే ఆ కండక్టర్కి చెప్పిన బస్ డిపో కాడ ఆగుతుంది అని అంటే ఆగుతుందమ్మా అన్నది. బస్ డిపో కాడ స్టాపే కదా ఆపండి, నేను అక్కడ దిగిపోతాను అంటే సరే అమ్మ దిగే క్రమంలో మా ఆయన బస్ ఎక్కి పిల్లల్ని లగేజ్ తీసుకోవడానికి బస్ ఎక్కిండు. వీళ్ళే నన్ను తిట్టిరు అని ఇట్లా జస్ట్ చెప్పిన అంతే. నా భర్తగా నేను ఆమెకు జరిగింది చెప్పిన ఆయనకి. ఆయన జస్ట్ అడిగిండు అంతే, ఎందుకమ్మా మా మిస్సెస్ ఏమన్నా మీతో మిస్బిహేవ్ చేసింది అనేసరికి ఆమె క్రియేట్ చేసుకుంది వీడియో తీయడం, ఆమె పిచ్చుకుంటారని మాట్లాడాలంటే ఆమె మాట్లాడేది ముస్లిం అని అది ఇది అని. ఆమె నన్ను హిందూగా నువ్వు నా పక్కన కూర్చుంటావా అన్న ఆమె మాట్లాడింది. ఆమె మళ్ళీ నేనన్నా అని చెప్తుంది. ఇట్లాంటి క్రమంలో నేను ఆమె వీడియో తీస్తుందని నేను ఫోన్ గుంజుకోపోతే నా చేతి మొత్తం ఇచ్చేసింది. సార్ చూడండి, ఈ గాజులు ఇవన్నీ వలిగినాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. నా జుట్టు కూడా వీటిలు, ఈ జుట్టు బట్టి ఇటు ఒక ఆమె జుట్టు పట్టుకుంది, ఒక ఆమె చేతు బట్టి ఇట్లా లాగింది. లాగేసరికి బాబు పడిపోతాడని నేను మా సార్కి ఇచ్చిన. సార్కి ఇచ్చి నేను దిగడానికి వాళ్ళు నన్ను ఇచ్చి పెట్టలేదు. ఇంటికి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి మా సారు నన్ను ఇక కాలు ఎక్కించేది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ అది మా సార్ని కూడా గిచ్చడం స్టార్ట్ చేసేది. మొత్తం ఇదంతా గీతలు అన్నీ ఇష్టం వచ్చినట్టు చేసి నేను చంపేస్తాను, బెదిరిస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో నీ సంగతి చెప్తాను, నువ్వు జగిత్యాలనే ఉండద్దు అన్నట్టు మాట్లాడేది మొత్తం. మా అన్న రౌడీ షీటర్ అన్న మాట కూడా వచ్చింది అక్కడ. ఆమె నాకు ఆ భయం అవుతుంది, నాకు నా పిల్లలకు బయటకు పంపిద్దామంటే ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, నేను ఎవరితో ఏం చెప్పుకోవాలో నాకు అర్థమవుతలేదు. ఇది సార్ జరిగింది. దయచేసి మా ఆయన మాత్రం ఆమె మీద ఎట్లాంటి చర్య చేతేయడం కానీ బూటు కాళ్ళతో తన్నడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు.
ఆమె క్రియేట్ చేసుకొని చెబుతుంది. బూటుకు వాళ్ళతో తండ్రినోడైతే ఆయన ఫస్టే యూనిఫామ్ వేసుకొని వచ్చేటోడు, యూనిఫామ్ వేసుకొని రాలేదు, జస్ట్ నన్ను పికప్ చేసుకొని తీసుకురావడానికి సివిల్ డ్రెస్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకున్నాడు. ఆయన బస్సు సీట్లు ఇవ్వని కూడా మాట్లాడుతుందంట. బస్సులో సీట్లు లేవు, ఆమె బస్సులో సీట్లు బాగున్నాయి అంటుందంటే కానీ బస్సులో సీట్లు ఖాళీగా లేవు. అందుకే నేను ఎక్కి దిగడం జరిగింది. ఆమెను ఇష్టం వచ్చినట్టు నన్ను హిందూ అది ఇది అని ఆమె మాట్లాడేసరికి ఎన్నుకున్న ముసలావాడ కూడా అన్నది, ఎందుకమ్మా పిల్లతల్లి నాకు ఏడిపిస్తున్నానంటే ఆమెను కూడా తిట్టింది. కండక్టర్ కూడా అడిగింది, జరగమ్మా కొంచెం పక్కకి జరగాలంటే ఆయన మీద కూడా లేచింది. అట్లాంటి ఆమె ఇప్పుడు మా సార్ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆమె మీద చర్యలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. మా ఆయన తప్పు చేసుకుంటే మేము దేనికంటే దానికి రెడీ, కానీ మా ఆయన మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఫోన్ గుంజుకున్నందుకు నన్ను ఇదంతా చేసిర్రు, నన్నే కొట్టి నన్నే తిట్టి అవన్నీ చేసిర్రు. అలాంటి అవన్నీ మళ్ళీ మా మీద నూకెత్తుర్రు. ఇది మాత్రం జరిగింది. దీనికి మీరే ఆలోచించి మీరే చర్య తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినామండి, కంప్లైంట్ ఇచ్చినాం. అదే రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా జరిగింది సార్ అని. సార్ కూడా ఇవన్నీ పెట్టినాము. సరే అమ్మ నేను యాక్షన్ తీసుకుంటానని సార్ చెప్పారు. నేను బస్సు ఎక్కి బాబుకు పాలిస్తాను జరగమన్నందుకు ఆమె ఇంతగానం ఫస్ట్ సీటు పిల్లతల్లులకే కేటాయిస్తారు. ఆ బస్సులో ఎక్కడ సీట్లు లేవని నేను ఆమెను అడగడం జరిగింది. నేను ఆమె ముస్లిం అని అంటుంది. ముస్లిం అని అన్నానంటే నేను ఆమెను ఎందుకు జరగమని అంట. నాకు అట్లాంటి ఉద్దేశమే లేదు, ముస్లిం హిందూ అని అట్లాంటి ఉద్దేశం లేనప్పుడు నేను ఆమె జరగమని అని జస్ట్ కూర్చొని పాలిస్తా అన్నందుకు ఆమె అంతా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి అయితే అందరూ స్పందించి మా సార్ని అయితే అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను.